హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. పొటాటో అంటే ఇష్టమున్న వాళ్ళు నా ఛానల్‌లో వీడియోస్ చూసి మీరు పెద్ద పండగే చేసుకోవచ్చండి. ఎందుకంటే నేను ఎక్కువ పొటాటోస్‌తో వీడియోస్ అనేవి చాలా షేర్ చేస్తూ ఉంటాను. వెరైటీ టేస్టెస్‌తో చాలా బావుంటది. ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క స్టైల్‌తో ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి. సో, నా వీడియోస్ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ అనేది చెప్పేయండి. సో, ఈరోజు నేను షేర్ చేసే వీడియో పొటాటో పెసరొడియాలు కర్రీ అండి. పులుసు చాలా బావుంటుంది. మనకి దీనికి కావాల్సినవి ముందుగా పెసరొడియాలనేవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఆనియన్స్ అనేవి నేను చూపించే సైజులో కట్ చేసి అవి కూడా పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకునే ఆనియన్ సైజ్ పీసెస్‌ని బట్టి గ్రేవీ అనేదొస్తుంది. ఇది మీకు తెలుసా? సో, ఇప్పుడు నేను చూపించే ఆనియన్ సైజ్ అనేది నేను ఆల్రెడీ షార్ట్స్‌లో షేర్ చేశాను. ఎలా కట్ చేయాలి అనేది డిఫరెంట్ స్టైల్స్‌లో. సో, అవి కూడా చెక్ చేసేయండి. సో, అంతేనండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కావాల్సినవి ఒక 4, 5 స్పూన్స్ పెసరవడియాలు. సో, చూస్తున్నారు కదా! అవి ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. జస్ట్ మనకి కలర్ చేంజ్ అవుతే సరిపోతుందండి. పెసరపిండితో వడియాలు కాబట్టి ఇవి చాలా ఫాస్ట్‌గానే మగ్గిపోతాయి కర్రీలో. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మనం వదిలేసామంటే వన్ సైడ్ బ్లాక్ కలర్‌లో షేడ్ అయిపోతాయి వెంటనే. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలరొచ్చే వరకు ఉంచుకొని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్‌లోకి ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి కర్రీకి కావాల్సిన కలర్ ఇక్కడే వస్తుందండి. సో, ఇలా ఆయిల్ పైకొచ్చే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్‌లో పొటాటోస్ పీసెస్ అనేవి చెప్పడం మర్చిపోయాను. సో, ఆ పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి పులుసు కాబట్టి ఇందులో మగ్గిపోతాయండి. నెక్స్ట్ ఇవి 1 మినిట్ అలా మగ్గిన తర్వాత మనం సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా సాఫ్ట్‌గా మగ్గిపోతాయి పొటాటోస్ అనేవి. సో, చూస్తున్నారు కదా! కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి ఆ వాటర్‌కి ఆ పొటాటో అనేది బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు నేను పీస్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూసేయండి. మనం ఒక పీస్ తీసుకొని నైఫ్‌తో కట్ చేసి చూస్తే చాలా సాఫ్ట్‌గా కట్ అయిపోవాలి. అప్పుడే మనకి కర్రీకి కావాల్సిన పొటాటో అనేది పీస్ కరెక్ట్‌గా రెడీ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! నేను ఇలా కట్ చేస్తే సాఫ్ట్‌గా కట్ అయిపోతుంది. సో, కర్రీలో పొటాటో అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం తీసుకుంది పులుసు కాబట్టి చింతపండు రసం అనేది ఇందులో యాడ్ చేసుకోవడమే. సో, ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ అవుతుంది కదా! అలాంటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పెసర వడియాలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యే టైంలోనే సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. అస్సలు మర్చిపోవద్దు. పొటాటోస్ అనేవి గ్రేవీ కర్రీస్‌లో అయితే ముందుగానే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. మనకి పులుసు కాబట్టి కొంచెం వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేస్తే ఆవిరికి మగ్గిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అయ్యే టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వడియాలనేవి ఉన్నాయి కదా! పెసర వడియాలు. సో, అవి ఇందులో యాడ్ చేసుకోవడమే. ఇవి కూడా ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేస్తే అవి కూడా మగ్గిపోతాయండి. మనం లో ఫ్లేమ్ పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! మనకి లైట్‌గా ఆయిల్ అనేది పైకొచ్చే వరకు కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. లాస్ట్‌లో చిటికెడు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో, చూస్తున్నారు కదా! లాస్ట్‌లో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో పెసరవడియాల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. సో, చూస్తున్నారు కదా! పీసెస్ అనేవి ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిపోయాయో. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నా కర్రీ చూసి ఒకసారి ట్రై చేసి రివ్యూ అనేది షేర్ చేయండి తప్పకుండా. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలితే కామెంట్ చేయండి. షేర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.